హలో గైస్, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ వీక్ చిరంజీవి గారి కెరీర్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ ఫిల్మ్ గురించి ఒక వీడియో చేశాం కదా. మరి ఈ వీక్ కూడా మన తెలుగు టాప్ హీరోస్ లో ఒకరైన నందమూరి బాలకృష్ణ గారి కెరీర్ లో మోస్ట్ అండర్ రేటెడ్ అండ్ అండర్ అప్రిషియేటెడ్ ఆర్ అండర్ పర్ఫార్మ్ మూవీస్ ఏంటో ఈ రోజు ఈ వీడియోలో చూసేద్దాం. అయితే లాస్ట్ టైం చిరంజీవి గారి వీడియోలో లాగా ఒక్క సినిమా కాకుండా బాలయ్య గారి కెరీర్ లో టోటల్ గా 3 మూవీస్ కొంచెం అండర్ రేటెడ్ అనిపించాయి. అలాగని చిరంజీవి గారి కెరీర్ లో లేవా అని అడగకండి, ఆయన కెరీర్ లో కూడా చాలానే ఉన్నాయి. బట్ ఓన్లీ 1 మూవీ చెప్పాం. బట్ ఈసారి ఒక్కటి కాకుండా 2 to 3 మూవీస్ గురించి చెప్తే బాగుంటుంది కదా అనిపించింది. అండ్ దాంతోపాటు వీడియో ఎండింగ్ లో ఆయన కెరీర్ లో ఇలాంటి సినిమా ఎందుకు చేశాడా అనిపించే ఇంకో సినిమా గురించి కూడా చెప్తాను. సో ముందుగా బాలకృష్ణ గారి కెరీర్ లో వన్ ఆఫ్ ది అండర్ రేటెడ్ ఫిల్మ్స్ విషయానికి వస్తే నిప్పురవ్వ 1993లో రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో చాలా హైప్ క్రియేట్ చేసినప్పటికీ కమర్షియల్ గా మాత్రం అంత సక్సెస్ అవ్వలేకపోయింది. మైన్స్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ మూవీ స్టోరీలో రివెంజ్, మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని కలిపి ఒక పర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైనర్ లా ప్రెజెంట్ చేశారు. అయితే అదే రోజు బాలకృష్ణ హీరోగా చేసిన ఇంకో మూవీ బంగారు బుల్లోడు కూడా రిలీజ్ అవ్వడంతో ఆడియన్స్ లో ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. బంగారు బుల్లోడు అయితే ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉండడంతో ఫ్యామిలీస్ తో పాటు మంచి సాంగ్స్ అండ్ మాస్ ఎలిమెంట్స్ వల్ల మాస్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవ్వడంతో చాలా మంది నిప్పు రవ్వకి బదులుగా బంగారు బుల్లోడు సినిమానే ప్రిఫర్ చేశారు. ఒక రకంగా ఒకే రోజు బాలకృష్ణ యాక్ట్ చేసిన 2 సినిమాలు రిలీజ్ అవ్వడంతో నిప్పు రవ్వకి మైనస్ అయ్యిందని ఒక టాక్ అయితే ఉంది. అప్పటికే టాప్ పొజిషన్ లో ఉన్న విజయశాంతి గారు లీడ్ యాక్ట్రెస్ గా చేయడం, లక్ష్మి గారు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేయడం, ఆ టైం కి టాప్ ఫామ్ లో ఉన్న అమరీష్ పూరి గారు విలన్ గా చేయడం, పర్చూరి బ్రదర్స్ కథ, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి డైరెక్షన్, ఇలా సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ అంత సక్సెస్ఫుల్ అయితే కాలేకపోయింది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మూవీలో సాంగ్స్ రాజ్ కోటి అండ్ బప్పీ లహరి కంపోజ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేశారు. ఇక ఈ సినిమా కాకుండా 1999లో రిలీజ్ అయిన సుల్తాన్ కూడా బాలకృష్ణ గారి కెరీర్ లో ఒక డిఫరెంట్ అటెంప్ట్ సినిమా. ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ గానే కాకుండా సుల్తాన్ అనే ఒక నెగిటివ్ క్యారెక్టర్ లో కూడా నటించారు. సూపర్ స్టార్ కృష్ణ అండ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు కూడా ఇందులో యాక్ట్ చేశారు. ఈ సినిమాలో అన్ని సాంగ్స్ కూడా అప్పట్లో చార్ట్ బస్టర్. ఒక్కో సాంగ్ అప్పట్లో ఒక ఊపు ఊపేశాయి. దానికి తోడు రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో కాకుండా ఒక టెర్రరిస్ట్ బ్యాక్ డ్రాప్, పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఇలా చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది ఈ మూవీ. కమర్షియల్ గా కూడా మరీ అట్టర్ ఫ్లాప్ కాదు, కానీ పర్లేదు అనే రెస్పాన్స్ వచ్చిన ఈ మూవీకి అనుకున్న రెస్పాన్స్ అయితే రాలేదు అని నాకు అనిపించింది. ఈ 2 మూవీస్ కాకుండా చాలా మందికి ఇష్టమైన చెన్న కేశవరెడ్డి కూడా కమర్షియల్ గా యావరేజ్ సినిమా అనే విషయం చాలా మందికి తెలియదు. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు లాంటి ఫ్యాక్షన్ సినిమాలతో ఒక ఊపు ఊపేసిన బాలయ్య ఆ తర్వాత వివి వినాయక్ కాంబినేషన్ లో చేసిన ఈ మూవీలో చాలా హై ఇచ్చే మూమెంట్స్ ఉంటాయి. కొన్ని విజిల్ పోతే సీన్స్ కూడా ఉంటాయి. కాకపోతే లాజిక్స్ వెతికే చాలా మందికి ఇందులో ఉండే కొన్ని యాక్షన్ సీన్స్ చాలా ఇరిటేట్ కూడా చేస్తాయి. కానీ బాలయ్య మూవీలో అలాంటి సీన్స్ కోసమే చూసే చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అందులో నేను ఒకరిని అనుకోండి. అలాంటి సీన్స్ బాలయ్య తప్ప ఎవరు చేసినా మనం ఎంజాయ్ అయితే చేయలేం. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో సత్యరెడ్డి అని బాలయ్య అరవగానే భూమి లోపల నుండి సుమోలు బయటకు వచ్చే సీన్స్ అయితే థియేటర్ లో ఊర మాస్ అసలు. కానీ కమర్షియల్ గా బాగానే కలెక్ట్ చేసిన ఈ మూవీ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి సక్సెస్ అయితే కాలేకపోయింది. బాలయ్య సినిమాల్లో ఎస్పెషల్లీ నేను చూసిన వాటిలో ఈ 3 సినిమాలు చాలా అండర్ రేటెడ్ అనిపించాయి. మీకు ఏ సినిమాలు అనిపించాయో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక బాలయ్య కెరీర్ లో ఇలాంటి సినిమా ఎందుకు చేశారా బాబు అనిపించిన సినిమాల విషయానికి వస్తే చాలా మంది డెఫినెట్ గా విజయేంద్ర వర్మ లేదా పల్నాటి బ్రహ్మనాయుడు అని అనుకుంటారు. బట్ నో, నా దృష్టిలో ఒక్క మగాడు అనే సినిమా అసలు చేయకుండా ఉండాల్సిందే అనిపించింది. కమల్ హాసన్ గారు యాక్ట్ చేసిన భారతీయుడు సినిమాని తెలుగులోకి రీమేక్ చేసినట్టు ఉంటుంది ఈ మూవీ. అందులో బాలయ్య ఓల్డ్ గెటప్ కానీ కొన్ని క్రింజెస్ సీన్స్ కానీ చూస్తే అసలు ఈ సినిమా బాలయ్య ఎందుకు ఓకే చేశాడా అనే ఫీల్ వస్తుంది. సిమ్రాన్, అనుష్క అండ్ ప్రియాంక కోటారి అందరూ కూడా చాలా ఓవర్ ది టాప్ యాక్టింగ్ తో చిరాకు కూడా తెప్పిస్తారు ఈ మూవీలో. నందమూరి బాలకృష్ణ గారు మళ్ళీ ఇలాంటి ఒక సినిమా అస్సలు ఓకే చేయకూడదని కోరుకుందాం. సో ఇవి బాలయ్య కెరీర్ లో నాకు అండర్ రేటెడ్ గా అనిపించిన సినిమాలు అండ్ అలాగే ఆక్వర్డ్ గా అనిపించిన ఇంకో సినిమా. మరి మీకు ఏ సినిమాలు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్.